దైవత్వాన్ని మనం ఏమాత్రం కూడాను విస్మరించకూడదు. Therefore, you should never forget divinity. దైవత్వం లేదనేటువంటి వాదన మనం ఈనాడు ఏమాత్రం కూడాను విశ్వసించరాదు. We should never go by the feeling that there is no God. ఎవరైనా వచ్చి దైవం లేడు, If anyone says there is no God, క్వశ్చన్ వేయి, ఎవరి దైవం లేడు? then put a question, whose God is absent? నీ దైవమా నా దైవమా? Your God or my God? నీకు దైవం లేకపోవచ్చును, You may not have your God, నాకు దైవం ఉన్నాడు. but I have my నా God. కాన్ఫిడెన్స్ నాది. That's my నా confidence. దైవం లేదంటే హూ ఆర్ యూ? Who are you to deny my God? కనుక నా దైవము నా కాన్ఫిడెన్స్ ను నీవు అడ్డుదలడానికి వీలుకేదు. You cannot obstruct, you ఈ cannot object. విధమైనటువంటి గాఢమైన విశ్వాసం లేకపోవడం చేతనే మానవుడు అతి బలహీనుడైపోయి తబ్బిబ్బైపోయి తత్వయాన్ని మర్చిపోతున్నాడు. Because the strong faith is missing, man is confused today. దైవత్వాన్ని మనం ఏమాత్రం కూడాను విస్మరించకూడదు. Therefore, you should never forget divinity. దైవత్వం లేదనేటువంటి వాదన మనం ఈనాడు ఏమాత్రం కూడాను విశ్వసించరాదు. We should never go by the feeling that there is no God. ఎవరైనా వచ్చి దైవం లేడు, If anyone says there is no God, క్వశ్చన్ వేయి, ఎవరి దైవం లేడు? then put a question, whose God is absent? నీ దైవమా నా దైవమా? Your God or my God? నీకు దైవం లేకపోవచ్చును, You may not have your God, నాకు దైవం ఉన్నాడు. but I have my నా God. కాన్ఫిడెన్స్ నాది. That's my నా confidence. దైవం లేదంటే హూ ఆర్ యూ? Who are you to deny my God? కనుక నా దైవము నా కాన్ఫిడెన్స్ ను నీవు అడ్డుదలడానికి వీలుకేదు. You cannot obstruct, you ఈ cannot object. విధమైనటువంటి గాఢమైన విశ్వాసం లేకపోవడం చేతనే మానవుడు అతి బలహీనుడైపోయి తబ్బిబ్బైపోయి తత్వయాన్ని మర్చిపోతున్నాడు. Because the strong faith is missing, man is confused today.